వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే పంచదశ సర్గః. పరవానస్మి కాకుత్స్థ త్వయి వర్షశతం స్థితే స్వయం తు రుచిరే దేశే క్రియతామితి మాం వద. పంచవటీ తీరానికి వచ్చారు సీతారామ లక్ష్మణుడు. ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత లక్ష్మణుడితోటి రామచంద్రమూర్తి, లక్ష్మణ, నీవు యోగ్యమైనటువంటి ప్రదేశాన్ని, సీతాదేవికి నీకు నాకు ఆనందకరమైన ప్రదేశాన్ని నీవు వెతకవయ్యా, నేర్పరివి కదా అని అనేటప్పటికీ లక్ష్మణుడు, అన్నయ్య, నా ఇష్టముతోటి నా ఆనందముతోటి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం, వెతకవలసిన అవసరం లేనే లేదు. మీరు ఏదైతే ఇష్టపడతారో అదే నేను ఇష్టపడతాను. ఈ విధంగా నా ఇష్టం వేరుగా ఉంటుంది అని చెప్పి నీవు అనుకుని నన్ను బాధ పెట్టవద్దు అన్నట్లుగా చేతులు జోడించి ఒకంత నవ్వుతూ నన్ను పరీక్షిస్తున్నావా అన్నట్లుగా అంటూ ఇలా అంటున్నాడు. కకుత్సవంశీయుడైనటువంటి ఓ రామచంద్ర, పరవానస్మి, నేను పరతంత్రుడినయ్యా. పరతంత్రుడు అంటే ఇక్కడ రాముని యొక్క తంత్రము, రాముని యొక్క కార్యము, రాముని యొక్క ఆలోచన ఏదైతే ఉంటుందో అదే లక్ష్మణుడికి కూడా ఉంటుంది. అంతేగాని లక్ష్మణుడికి స్వతంత్రంగా వేరే ఆలోచన, వేరే కార్యము అనేవి ఉండవన్నమాట. ఆ మాటే అంటూ అహం పరవానస్మి, నేను నీకు పరతంత్రుడను. నీ ఉనికి ఏదో, నీ ఆలోచన, నీ కార్యం ఏదో అదే నా ఆలోచన, అంతే తప్ప నాకు స్వతంత్రమైనటువంటి ఆలోచనలు లేనే లేవు. కావున కాకుత్స్థ, శ్రీరామ, కకుత్స వంశంలో జన్మించినటువంటి రామచంద్ర అని అంటున్నాడు. ఇక్కడ ఆ వంశంలో జన్మించినవాడా అని ప్రత్యేకంగా చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే, ఆదిశేషుడు పరమపదంలో మహావిష్ణువుకి సేవకుడిగా ఉన్నాడు. అయితే పరమపదం నుండి మరి ఆ పరమాత్మ శ్రీమన్నారాయణుడు భూలోకంలో దశరథుని యొక్క కుమారుడిగా అవతరించాడు. మరి పరమపదంలో ఆదిశేషుడు సేవకుడిగా ఉన్నా మరి అవతరించినటువంటి ఈ భూలోకంలో అలా సేవకుడిగా ఉండవలసినటువంటి అవసరము లేదేమో కదా అని అనిపించవచ్చునని, అలా కాదు, నీవు పరమపదంలో ఉన్నా ఈ భూలోకంలో ఉన్నప్పటికీ కూడా నేను నీకు సేవకుడినే అనే విషయాన్ని తెలియజేయటానికే కకుత్సవంశంలో జన్మించినటువంటి రామచంద్ర అని ప్రత్యేకంగా అంటున్నాడు. అంటే ఏమిటి, నీవు పరమపదంలో శ్రీమన్నారాయణుడిగా ఉన్నా లేకపోతే కకుత్సవంశంలో ఇప్పుడు రాముడిగా ఉన్నప్పటికీ కూడా నేను మాత్రం నీకు సేవకుడినే. స్థలం మారింది కదా అని చెప్పి నా స్థానాన్ని నేను మార్చుకోను. నాది సేవకుని స్థానమే, నీ ఆలోచనే, నీ కార్యమే. నా కార్యము, నాకు ప్రత్యేకమైనటువంటి స్వతంత్రమైనటువంటి కార్యములు, ఆలోచనలు లేవు అనే విషయాన్ని చెబుతూ ఇంకా అంటున్నాడు, త్వయి వర్షశతం స్థితే, నీవిక్కడ 100 ఏండ్లు ఉన్నప్పటికీ కూడా, ఇక్కడ 100 ఏళ్ళు అనే దానికి శతశబ్దము అనంతవాచకము అని మనకు నిఘంటువులు చెబుతున్నాయి. కావున నీవు ఎంతకాలం ఇక్కడ ఉన్నప్పటికీ కూడా, ఎంతకాలము ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నేను నీకు పరతంత్రుడినంటే నేను నీకు అధీనంలోనే ఉంటాను. నాకు స్వతంత్రమైనటువంటి ఆలోచనలు, కార్యములు ఏమీ ఉండవు. నేను నీకు సేవకుడినే అని చెప్పి అంటున్నాడు. ఏ విధంగా అయితే ఇక్కడ వర్షశతం అనేది కాలం గురించి చెప్పటం, కాలం అనేది కలయతామహం అన్నట్లుగా పరమాత్మ యొక్క స్వరూపం. మరి నీవు అవతరించడము, అనేకమైన అవతారములు ధరించడము ఏ విధంగా అయితే సార్వకాలికమో, సర్వకాల సర్వావస్థల యందు కూడా ఏ విధంగా అయితే భక్తుల కోసం, ఆశ్రయించినటువంటి వారి కోసము నీవు అవతరిస్తూ ఉంటావో, అంటే కాలముల శాశ్వతమో నీవు కూడా అలాగే శాశ్వతమైనటువంటి వాడివి.
అదేవిధంగా నా దాస్యము కూడా నీకు శాశ్వతమైనటువంటిది, అంతే తప్ప కాలం మారింది కదా అని, లేకపోతే స్థలం మారింది కదా అని చెప్పి నేను నీ దాస్యాన్ని విడిచిపెట్టను. సర్వకాల సర్వదేశ సర్వావస్థల యందు కూడా నేను నీకు సేవకుడిని. నా పారతంత్ర్యము కూడా సార్వకాలికమే, అంతేగాని కాలాన్ని బట్టి కాలం మారినప్పుడు నా పారతంత్ర్యం కూడా మారటం అనేది లేదు. కావున నీవు ఎక్కడ నిర్మించమని ఆజ్ఞాపిస్తే, ఏది యోగ్యమైనటువంటి ప్రదేశమని నీవు తలిస్తే దాంట్లోనే అక్కడే మనం పర్ణశాల నిర్మించుకుందాము. స్వయంతు రుచిరే దేశే క్రియతాం. నీకు ఎక్కడ ఏ ప్రదేశం అయితే రుచిరంగా, అందంగా, ఆనందకరంగా అనిపిస్తుందో అక్కడ పర్ణశాలను నిర్మించుకుందాము. మాం వద, నాకు చెప్పు, కేవలం చెప్పటం కాదు, నన్ను ఆజ్ఞాపించు, అంతేగాని నువ్వు చూడవయ్యా, నీకు నచ్చే ప్రదేశాన్ని చూడు అని చెప్పి నన్ను ఈ విధంగా అనవద్దు. నీకు నచ్చిందే నాకు కూడా నచ్చేటటువంటి ప్రదేశము అని అన్నాడు. ఈ మాట 4వ శ్లోకంలో అన్నాడు కదా రాముడు, రమతే ఎత్ర వైదేహి త్వమహంచైవ లక్ష్మణ. సీతాదేవి ఎక్కడ ఆనందంగా ఉంటుందో లక్ష్మణ నీకెక్కడ ఆనందంగా ఉంటుందో అన్నాడు కదా, అందుకని ఇంత ప్రత్యేకంగా చెబుతూ ఉన్నాడు. మరి ఇక్కడ విశేషం ఏమిటి అంటే, లక్ష్మణుని యొక్క ప్రవర్తనను బట్టి మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఏమిటి అంటే, ఈ ప్రపంచంలో భగవానుడు ఒక్కడే స్వతంత్రుడు. ఆయన మీద ఆధారపడినటువంటి మనమందరము కూడా పరతంత్రులము, అస్వతంత్రులమే తప్ప మనమేదో స్వయంగా చేస్తున్నాము, ఇది నా నైపుణ్యము, ఇది నా సామర్థ్యము, ఇది నా సత్తా అని అనుకుంటే అది అమాయకత్వం, అవివేకము అవుతుంది. మనం చేసేటటువంటి కార్యములకు కూడా మన ప్రయత్నములను ఫలింపజేసేటటువంటి వాడు పరమాత్మ కనుక, ఆ పరమాత్మ మన చేత ఈ విధంగా చేయిస్తున్నాడు, ఆయన యొక్క అనుగ్రహంతో మనం ఇవి పొందగలుగుతున్నాము, మనం చేయగలుగుతున్నాము అనే ఆ పారతంత్ర్య బుద్ధి, పరమాత్మకు లోబడి ఉన్నాము అనే బుద్ధి ఏదైతే ఉన్నదో అది భగవద్ అనుగ్రహాన్ని కలుగజేస్తుంది, మనలో ఔన్నత్యాన్ని పెంచుతుంది, అహంకారాన్ని తగ్గిస్తుంది. అలా కాకుండా అహంకారంతో నేనే స్వతంత్రుడిని, ఇదంతా నా సామర్థ్యమే అని అనుకుంటే అది అవివేకం అవుతుందన్నమాట. ఇక్కడ చూడండి, లక్ష్మణస్వామి ఎప్పుడూ తాను ఆ విధమైన అహంకార భావనను పొందలేదు. రాముడికి నేను సేవకుడినే అని చెప్పి అన్నాడు. ఈ మాట ఇక్కడ అనటం కాదు, మరి అయోధ్యానగరం నుండి బయలుదేరే సందర్భంలో కూడా అయోధ్యకాండలో మనం అక్కడ చెప్పుకున్నాం, భవాన్స్తు సహవైదేహ్య గిరిసానుషు రంస్యసే అహం సర్వం కరిష్యామి జాగ్రత్త స్వపతశ్చతే అని చెప్పి అయోధ్యకాండలో 31వ సర్గలో లక్ష్మణస్వామి అంటారు. రామచంద్ర, నీవు ఆ పర్వతాలలో, అడవిలో సీతాదేవితో కలిసి చక్కగా విహరిస్తూ ఉండు. నేను మీ రక్షణ చూసుకుంటూ మీకు కావలసినటువంటి సకల సౌకర్యములను కూడా ఏర్పాటు చేస్తూ నేను మిమ్మల్ని సేవించుకుంటూ ఆనందిస్తూ ఉంటాను. ఇక్కడ చూడండి, రాముడు సీతాదేవితో కలిసి విహరిస్తూ ఆనందిస్తే, లక్ష్మణుడు సీతారాములను సేవిస్తూ ఆనందిస్తాను అని చెప్పి అంటున్నాడు. అంటే ఇక్కడ సేవలో కూడా ఆనందమే తప్ప సేవ అనేది కేవలం బాధ్యతో బరువు అని చెప్పి లక్ష్మణుడు అనుకోవడం లేదు. ఆ మాట చెప్పే కదా బయలుదేరాడు అయోధ్యానగరం నుండి. అదే మాట మరలా ఇక్కడ చెబుతున్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత అయోధ్యానగరంలో ఉన్న, అడవిలో ఉన్నా సరే నేను నీ సేవకుడినే అన్నయ్యా, కావున నేను నిన్ను సేవిస్తాను అని అంటున్నాడు. అయితే ఇక్కడ దాసుడికి 2 లక్షణములు. ఒకటి శేషత్వము, అంటే దాసత్వము, నేను నీ సేవకుడిని అనే భావన. రెండవది పారతంత్ర్యము, అంటే తాను చేసే ప్రతి పని కూడా ఆ యజమానికి అనుకూలంగా, యజమాని యొక్క అనుమతితో కూడినదే అయి ఉండాలి అని చెప్పి. అంటే ఇక్కడ నేను సేవకుణ్ణి కదా, నేను చేసిందే సేవ అని చెప్పి అనుకుని ఇది యజమానికి సరిపోతుందిలే, ఇది యజమానికి ఇష్టపడతాడులే అని చెప్పి స్వతంత్రంగా నిర్ణయం తీసుకుని తన ఇష్ట ప్రకారం చేసేసి అది యజమాని ఇష్టపడాలి అని చెప్పి అనుకుంటే అది సరైనటువంటి దాసత్వము కాదు. ఎలా ఉండాలి అంటే, నేను దాసుడినేనే భావనతోటి ఉండాలి. అలాగే తాను చేసే ప్రతి పని కూడా యజమానికి, తాను ఎవరి యందు అయితే భక్తితో ఉన్నారో వారికి తెలిసి వారి యొక్క అనుమతితో జరిగేదిగా ఉండాలి అని భావించాలి. కావున ఇక్కడ దాసత్వంలో శేషత్వము, అదేవిధంగా పారతంత్ర్యము, ఈ 2 కూడా కలిగి ఉండాలి అన్నారు లక్ష్మణస్వామి. ఈ 2 లక్షణములు కూడా పరిపూర్ణంగా కలిగినటువంటి భక్తుడు, దాసుడు, తమ్ముడు. అందుకనే
నేను దాసుడను అని చెబుతూనే, అయితే నేను దాసుడిగా చేయవలసినటువంటి కార్యాన్ని నిర్దేశించవలసిన వాడివి కూడా నీవే తప్ప నేను స్వతంత్రంగా నిర్ణయం తీసుకోను అని అంటూ తన శేషత్వ పారతంత్ర్యములను స్పష్టపరుస్తూ మనందరికీ కూడా భగవంతుణ్ణి ఎలా ఆరాధించాలి, పెద్దల విషయంలో, యజమాని విషయంలో ఎలా ప్రవర్తించాలనే విషయాన్ని లక్ష్మణస్వామి మనకు తెలియజేస్తూ ఉన్నాడు. తెలియజేస్తూ సుప్రీతస్తేన వాక్యేన లక్ష్మణస్య మహాత్మనః విమృశన్ రోచయామాస దేశం సర్వగుణాన్వితం. ఇంకా అంటున్నాడు, లక్ష్మణస్వామి అన్నటువంటి మాటలతోటి రామచంద్రమూర్తి ఎంతో ఆనందించాడు. ఎందుకు అంటే ఈ లోకంలో లోకో భిన్న రుచి అన్నట్లుగా అనేకమైనటువంటి ఆలోచనలు, అందుకనే అంటారు కదా, పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అని చెప్పి ఒక్కొక్క బుర్రలో ఒక్కొక్క ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఒక్కొక్క నాలుక ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి రుచిని కోరుకుంటూ ఉంటుంది. కానీ తన అన్నగారికి ఏది ఇష్టమో తనకు అదే ఇష్టము, ఆ విషయంలో ఇక ఆలోచించవలసిన అవసరం లేదు అనే బుద్ధి కలిగిన వాడు లక్ష్మణుడు కనుక, మరి ఆ లక్ష్మణుడు తన దాసత్వాన్ని అంటే ఆ శేషత్వాన్ని పారతంత్ర్యాన్ని కూడా చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తూ రాముని యందు కలిగినటువంటి భావాన్ని ప్రకటించాడు. అది చూచినటువంటి రామచంద్రమూర్తి సుప్రీతః, చాలా ఆనందించినటువంటి వాడే, సంతృప్తి చెందినటువంటి వాడే, సంతోషించిన వాడే. విమృశన్, ఇంకా లక్ష్మణుడు చెప్పిన తర్వాత రాముడు కూడా కాదనడు కదా, అందుకని రాముడే స్వయంగా ఆ పంచవటి ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రదేశమును కలయ చూస్తూ, అంటే పరీక్షగా చూస్తూ, సర్వగుణాన్వితం దేశం రోచయామాస, తాము అనుకున్నటువంటి గుణములన్నీ కూడా కలిగినటువంటి ప్రదేశం. ఏమనుకున్నారు? జలమునకు దగ్గరగా నీరు దొరికే ప్రదేశంలో ఉండాలి అనుకున్నారు. పుష్పములు, అదేవిధంగా దర్భలు, ఇవన్నీ కూడా దొరికే ప్రదేశంగా ఉండాలి, ప్రశాంతమైనటువంటి ప్రదేశంగా ఉండాలి అని ఇవన్నీ అనుకున్నారు. అవన్నీ, ఈ లక్షణములన్నీ కూడా కలిగినటువంటి ప్రదేశాన్ని రాముడు కొద్దిసేపట్లోనే అక్కడ చూచి ఒక ప్రదేశాన్ని రోచయామాస నిర్ణయించడం, ఆశ్రమం నిర్మించడానికి ఇష్టపడ్డారు. రామచంద్రమూర్తి లక్ష్మణుడితో అన్నారు, సతం రుచిరమాక్రమ్య దేశమాశ్రమ కర్మణి హస్తౌ గృహీత్వా హస్తేన రామ సౌమిత్రిమబ్రవీత్. ఇంకా ప్రదేశంలోకి వెళ్ళిన తర్వాత, ఇది లక్ష్మణ మనం నివసించవలసినటువంటి ప్రదేశము అని చెబుతూ లక్ష్మణుని యొక్క రెండు చేతులు పట్టుకుని రామచంద్రమూర్తి అంటూ ఉన్నాడు, సహ రామ, ఆ రామభద్రుడు రుచిరం తం దేశం, రుచిరమైన ఆనందకరమైన సౌందర్యభరితమైనటువంటి ఆ ప్రదేశాన్ని ఆశ్రమకర్మణి, ఆశ్రమం నిర్మించడానికి యోగ్యమైనది అని చెప్పి ఆక్రమ్య అనుకుని నిర్ణయించుకుని లక్ష్మణుడిగా చెబుతూ హస్తేన హస్తౌ గృహీత్వా, తన చేతితోటి లక్ష్మణుని యొక్క రెండు చేతులు కూడా పట్టుకుని, ఎందుకునంటే లక్ష్మణుడిలో ఆ చేతిలోకి నమస్కరిస్తూ ఉన్నాడు కదా, అందుకని రాముడు ఆదర భావనతోటి మెచ్చుగోలుగా ఆ లక్ష్మణుని యొక్క రెండు చేతులని కూడా తన చేతితో పట్టుకుని సౌమిత్రిం అబ్రవీత్, సుమిత్రాతనయుడైనటువంటి తన ప్రియ సోదరుడైనటువంటి లక్ష్మణునితోటి ఈ విధంగా అంటూ ఉన్నాడు. ఎందుకు అంటే రాముడి యొక్క భావనలు లక్ష్మణుని యొక్క భావనలు కూడా చాలా కలుస్తాయి. ఎలాగంటే వనవాసానికి బయలుదేరే సందర్భంలో మరి పట్టాభిషేకం ఆగిపోయింది. పట్టాభిషేకం ఆగిన తర్వాత వనవాసానికి బయలుదేరారు. పట్టాభిషేకం ఆగిపోయినటువంటి సందర్భంలో లక్ష్మణస్వామి కొంత ఆవేశపడతాడు. రాముడికి కలిగినటువంటి ఈ అపరాధం, రాముడికి కలిగినటువంటి ఈ అన్యాయానికి లక్ష్మణుడు తట్టుకోలేకపోతాడు. అప్పుడు రాముడు చాలా శాంతంగా అంటాడు, లక్ష్మణ, పట్టాభిషేకం ఆగింది అని చెప్పి నీవు బాధపడుతున్నావు, కానీ ఇందులో కొన్ని గుణములు కూడా ఉన్నాయి, అనుకూలమైన పరిస్థితులు కూడా ఉన్నాయి, నీకు తెలుసా అని అంటూ, వనగమన నివృత్తి పార్థివస్యైవ తావత్ మమ పితృపరవత్త బాలభావస్సయేవా అని చెప్పి అన్నారు. నేను పట్టాభిషేకం కనుక జరిగి ఉన్నట్లయితే ఆ రాచరికపు బాధ్యతలన్నీ కూడా నిర్వర్తించవలసినటువంటి ఉంటుంది. అలాగే కొత్తగా వచ్చినటువంటి రాజు ఎలా ఉంటాడో అని చెప్పి ప్రజలందరూ కూడా ఆలోచించవలసినటువంటి పరిస్థితి రావచ్చు. కానీ పట్టాభిషేకం ఆగిపోవటం వల్ల నాకు ఉన్నటువంటి సౌకర్యం తెలుసా? తండ్రి గారి యొక్క తండ్రి చాటు బిడ్డగా
నేను ఉంటాను తండ్రి దగ్గర బిడ్డగా బాలభావస్థయేవ, చిన్నవాడిగానే నేను ఉంటాను. తద్వారా నాకు బాధ్యత ఉండదు. అదేవిధంగా పెద్దల యొక్క పరిపూర్ణమైనటువంటి ఆ ఆదరణ, ప్రేమ నేను పూర్తిగా పొందగలుగుతాను. నేను రాతకార్యములలో అక్కడ నేను కార్యవ్యగ్రుడనై ఉన్నట్లయితే గనక మా తండ్రి గారి ప్రేమని ఎలా పొందగలుగుతాను? అలా కాకుండా నేను రాజు కాకుండా సామాన్యమైనటువంటి రాజకుమారుడిగా మాత్రమే ఉన్నాననుకో, తండ్రి గారి యొక్క ప్రేమాభిమానములను ప్రతిరోజు ఎల్లప్పుడూ కూడా పొందగలిగేటటువంటి అవకాశం అనేది నాకు ఉంటుంది. కావున నేను స్వతంత్రుడిగా రాజునవ్వటం కంటే కూడా దశరథుని కుమారునిగా తండ్రి చాటు బిడ్డగా ఉండటమే నాకు కూడా ఇష్టము అని చెప్పి రాముడు ఒకనొక సందర్భంలో అంటాడనమాట. మరి అదేవిధంగా ఇక్కడ లక్ష్మణుడు ఏమంటున్నాడు? తన నిర్ణయము తన ఇష్టము కంటే కూడా రాముడి చాటు, అంటే అన్నచాటు తమ్ముడిగా ఉండటమే తనకు ఇష్టం తప్ప తనకు ప్రత్యేకమైనటువంటి ఇష్టములు లేకపోతే ఆలోచనలు, కోరికలు ఇవేమీ ఉండవు అనే విషయాన్ని లక్ష్మణుడు కూడా తెలియజేసేటప్పటికీ రాముడు ఎంతో ఆనందించిన వాడై ఆ లక్ష్మణుని యొక్క 2 చేతులు పట్టుకుని ఈ విధంగా మాట్లాడుతున్నాడు. అయం దేశ సమశ్రీమాన్ పుష్పితైస్తరుభిర్వృతః ఇహాశ్రమ పదం సౌమ్య యథావత్ కర్తుమర్హసి. సౌమ్యుడమైనటువంటి ఓ లక్ష్మణ, అయం దేశ సమః, ఇదిగో ఈ ప్రదేశము గృహ నిర్మాణానికి యోగ్యంగా సమతలంగా ఉన్నది. మనం ఏవైతే కోరుకున్నామో పుష్పములు, అదేవిధంగా జలములు, అదే కుశలు, వీటన్నిటికీ కూడా చాలా దగ్గరగా ఉన్నది. పుష్పిత తరుభిః వృతః, చెట్లన్నీ కూడా ఉన్నాయి. చూడండి, ఇంటి చుట్టూ కూడా చెట్లు ఉండడము ఒకటి రక్షణకి, మరి ఒకటి నీడకి, అదేవిధంగా చల్లగా ఉండడానికి, యోగ్యంగా ఉండడానికి కూడా అది అనుకూలమైనది అనే విషయాన్ని చెబుతూ తరుభిః వృతః, చెట్లతోటి కూడి చల్లగా ఉన్నది. శ్రీమాన్, చెట్లతో ఉన్నదంటే అడవిలో అక్కడ మరి భయంకరంగా ఉన్నది అనుకుంటే కాదు, చూడటానికి రమ్యంగా అందంగా ఉన్నది, శోభ కలిగినది. ఇహ ఆశ్రమపదం యథావత్ కర్తుం అర్హసి, ఇదిగో ఈ ప్రదేశంలో, ఈ స్థలంలో ఆశ్రమాన్ని చక్కగా యోగ్యంగా నిర్మించుకుందామయ్యా, నీవు నిర్మించు. కర్తుం అర్హసి, ఇక్కడ ఆశ్రమాన్ని నిర్మించు నాయనా అని చెప్పి లక్ష్మణునికి అనుజ్ఞ ఇచ్చాడు. ఈ వాక్యాన్నే లక్ష్మణుడు కూడా కోరుకుంటున్నది. రాముడు ఎక్కడ నిర్మించమంటే అక్కడ నిర్మించడం తన బాధ్యత అనుకున్నాడు. ఈ విధంగా చెబితే ఇంకా అంటున్నాడు, ఇక్కడే ఎందుకు నిర్మించమని అంటున్నానో తెలుసా అని అంటూ, యమాదిత్య సంకాశై పద్మైస్వరభిగంధిభిః అదూరే దృశ్యతే రమ్య పద్మిని పద్మశోభిత. ఇంకా అంటున్నాడు, అదిగో అలంత దూరంలో కనిపిస్తున్నాయి కదయ్యా, ఆదిత్య సంకాశై, సూర్యుని యొక్క కాంతి చేత వికసించినటువంటివి, సురభిగంధిభిః, సుగంధభరితమైనటువంటి ఆ సుమనోహరమైనటువంటి ఆ పరిమళముల చేత ఎంతో ఆహ్లాదకరంగాను, పద్మైః రమ్య, అటువంటి సుమనోహరమైన సుగంధభరితమైనటువంటి పద్మములతోటి సుందరంగా ఉన్నటువంటిది. పద్మశోభిత, పద్మముల చేత ఎంతో సౌందర్యభరితంగా విరాజిల్లుతూ ఉన్నటువంటి అదిగో ఆ సరస్సు, పద్మిని, పద్మముల యొక్క కొలను, అదూరే దృశ్యతే, చాలా దగ్గరగా కనిపిస్తున్నది నాయన ఈ స్థలానికి. కావున ఆ జలానికి దగ్గరలో మనం ఉన్నారనుకున్నాం కదా, అదిగో పద్మములతో కూడినటువంటి సరస్సు, ఆ సరస్సుకి దగ్గరలోనే మనం ఈ ప్రదేశం ఉన్నది, కావున ఇక్కడ నిర్మించుకుందాం అన్నారు. అందుకనే మనకు సంప్రదాయంలో కూడా చెబుతారు, తులసీ కాననం యత్ర యత్ర పద్మవనాని చ వసంతి వైష్ణవాయత్ర తత్ర సన్నిహితో హరిః అని చెప్పి. పరమాత్మ ఎక్కడ నివసించాలి అనుకుంటాడు అంటే, ఎక్కడైతే తులసి వనములు ఉంటాయో, ఎక్కడైతే పద్మసరోవరములు ఉంటాయో, ఎక్కడైతే విష్ణు భక్తులు ఉంటారో అటువంటి చోట పరమాత్మ నివసిస్తూ ఉంటాడు. అక్కడ పరమాత్మ ఉండాలి అనుకుంటాడట. అందుకనే ఇక్కడ చూడండి, పద్మవనం ఆ పక్కనే కనిపిస్తూ ఉన్నది, కావున దానికి దగ్గరలో మనం ఇక్కడ ఉందాము అని చెప్పి అంటూ, యథాఖ్యాతమగస్త్యేన మునినా భావితాత్మన ఇయం గోదావరీ రమ్య పుష్పితైస్తరుభిర్వృత.
ఇంకో విశేషం ఏమిటి అంటే జీవనది కూడా ఎప్పుడు ఎడతెగక పారు ఏరున్ అని చెప్పినట్లుగా ఎప్పుడూ కూడా ప్రవహిస్తూ ఉన్నటువంటి జీవనది ఆ జీవనదికి దగ్గరలో ఉండాలి అని చెప్పినట్లుగా మరి అక్కడ గోదావరి నది ప్రవహిస్తూ ఉన్నది. ఆ విషయాన్ని కూడా చెబుతూ భావితాత్మన అగస్త్యేన మునిన, ఎంతో ఆలోచించి బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడు, పరమాత్మయందు మనస్సు లగ్నం చేసేటటువంటి వాడు, బుద్ధిశాలి అయినటువంటి అగస్త్యుల వారు మనకే ప్రదేశంలో ఉండమని చెప్పారో, ఎటువంటి ప్రదేశంలో ఉండాలి అని చెప్పారో అదిగో ఆ ప్రదేశము యథా ఆఖ్యాతం వారితో చెప్పబడినటువంటి ప్రదేశము ఇయం గోదావరి. మరి గోదావరి తీరమని కూడా చెప్పారు కదా, అదిగో ఆ గోదావరి కూడా ఇక్కడ నుంచి కనిపిస్తూ ఉన్నది. కావున గోదావరి తీరంలో నీరు దొరికేటటువంటి ప్రదేశంలో పద్మములు మొదలైనటువంటి పుష్పములు కలిగినటువంటి సరోవరానికి దగ్గరలో మనం కుటీరాన్ని నిర్మించుకోవాలి. అదిగో ఆ ప్రదేశం ఇదే. పుష్పితై తరుభి వృత, పుష్పించినటువంటి వృక్షముల చేత ఆవరించబడి ఉన్నది. అంతేకాదు హంసకారండవాకీర్ణ చక్రవాకోపశోభిత, సానుకూలమైనటువంటి జంటలుగా ఉండేటటువంటి పక్షులు, దేవత అంటే ఏ పక్షులను గనక కరలో చూచినప్పటికీ కూడా సానుకూలమైనటువంటి శకనము, సానుకూలంగా ఆనందము కలుగుతుందో అటువంటి పక్షులన్నీ కూడా ఉన్నటువంటి ప్రదేశము అనే విషయాన్ని చెబుతూ హంస కారండవాకీర్ణ, హంసలు అదేవిధంగా కారండవులు అంటే కన్నెలేడులు అనే పక్షులు అంటున్నారు. అటువంటి పక్షులన్నీ కూడా ఉన్నటువంటిది. చక్రవాకోపశోభిత, చక్రవాక పక్షులు మొదలైనటువంటివన్నీ కూడా అంటే జంటలుగా ఉండేటటువంటి పక్షులు, అదేవిధంగా శుభశకునములను ఇచ్చేటటువంటి పక్షులు, ఇవన్నీ కూడా ఆ కిలకిలారాములతోటి ప్రకృతి సౌందర్య శోభతోటి అనుకూలంగా మనస్సు ప్రసన్నంగా ఉండేటటువంటి ప్రదేశము. అటువంటి రమ్య దృశ్యతే, సుందరమైనటువంటి ప్రదేశంగా ఇది కనిపిస్తూ ఉన్నది, యోగ్యంగా ఉన్నది. కావున ఈ ప్రదేశంలో మనం పర్ణశాలను నిర్మించుకుందాము అంటూ ఇక్కడికి మరి గోదావరి కూడా చాలా దగ్గరగా ఉన్నది నాయన, నది కూడా జీవనది. మరి పవిత్రమైనటువంటి గోదావరి జలములలో స్నానం చేసి ప్రతిరోజు కూడా మనం నిత్యకర్మానుష్ఠానాన్ని చేసుకోవడానికి యోగ్యమైనటువంటి ప్రదేశము. అంటే ఇక్కడ చూడండి, సీతాదేవికి కావలసినటువంటి పుష్పములు ప్రకృతి రమణీయత, రాముడికి కావలసినటువంటి నిత్యకర్మానుష్ఠానానికి యోగ్యమైనటువంటి దర్భలు పుష్పములు, అదేవిధంగా నది, ఇవన్నీ కూడా దగ్గరగా ఉన్నటువంటి ప్రదేశము. అందువలన ఈ ప్రదేశము యోగ్యమైనది అని అంటూ నాతి దూరే నచాసన్నే మృగయూధ నిపీడితా మయూరనాదితా రమ్యా ప్రాంశవో బహుకందరా దృశ్యంతే గిరయః సౌమ్య ఫుల్లైస్తరుభిరావృతా. లక్ష్మణ, ఈ ప్రదేశమే ఎందుకంటున్నారనే విషయాన్ని మరొక్క శ్లోకంలో చెబుతున్నారు. ఇక్కడ కాకాక్షి న్యాయము అని అంటారు. కాకికి ఒకే కన్ను పనిచేస్తుంది. అదేమిటండి, కాకికి రెండు వైపులు రెండు కళ్ళు ఉంటాయి కదా, మరి ఒక కన్నే అంటారు ఏమిటి అంటే దృష్టి ఒక కంటిలోనే దానికి పనిచేస్తుంది. ఎటువైపు చూడదలుచుకుంటే ఆ కన్నుగుడ్డు అటువైపు పనిచేస్తుంది, మరోవైపు రెండో వైపు పనిచేయదు. అంటే ఎటు కావాలంటే అటు దాని యొక్క దృష్టి ఉంటుంది. ఒకే కన్ను రెండు వైపులని కూడా ఏ విధంగా అయితే చూస్తుందో, అంటే ఒకే దృష్టి రెండు వైపులను కూడా ఏ విధంగా అయితే చూస్తూ ఉంటుందో, అదేవిధంగా ఒకే ప్రదేశము అటు సీతాదేవికి ఆనందాన్ని ఇచ్చేది, యోగ్యమైనదిగా ఉండేది, ఇటు రామచంద్రమూర్తికి కూడా ఆనందకరంగా ఉండేది. ఇలాగా రెండు లక్షణములు కలిగినటువంటి ఒకే ప్రదేశాన్ని రామచంద్రమూర్తి చూశాడు. అందుకనే కాకాక్షి న్యాయము అని అంటూ ఉంటారంటే ఒకే కన్నుతోటి ఒకే దృష్టితోటి రెండు ప్రాంతములను అవసరానుగుణంగా ఏ విధంగా అయితే చూడగలుగుతామో, అదేవిధంగా ఒకే పనితోటి ఒకే ప్రదేశంతో రెండు ప్రయోజనములు నెరవేరే విధంగా చేయటం అన్నమాట. అలాగే ఇక్కడ రామచంద్రమూర్తి చూసినటువంటి ఆ స్థలము అలాగున్నదని చెబుతూ, సౌమ్య ఇంకా గమనించావా లక్ష్మణ, నాతి దూరే నచాసన్నే, మనం అనుకున్నటువంటి ఈ ప్రదేశానికి ఎక్కువ దూరంగానూ కాదు, అలా అని చెప్పి ఎక్కువ దగ్గరగానూ కాకుండా పర్వతములు కూడా కనిపిస్తూ ఉన్నాయి.
పర్వతములు చూడడానికి చాలా అందంగాను ప్రకృతి సౌందర్య శోభతో ఉంటాయి. అలా అని చెప్పి పూర్తిగా పర్వతానికి దగ్గరగా ఉన్నామా, చలి, వర్షము, ఎండ ఇవన్నీ కూడా ఎక్కువగానే ఉంటాయి. అలా అని పూర్తిగా దూరంగా ఉన్నామా, ఆ ప్రకృతి సౌందర్య శోభను మనం ఆస్వాదించలేం. కావున అటు దూరంగానూ కాకుండా ఇటు పూర్తిగా దగ్గరగానూ కాకుండా ఎక్కడ కనుక ఉన్నట్లయితే యోగ్యంగా అనుకూలంగా ప్రకృతి సౌందర్య శోభ, అదేవిధంగా స్వానుకూల్యము ఇవన్నీ కూడా కలుగుతాయో అటువంటి ప్రదేశము ఇదే నాయన. అందుకనే చూడు, అటు దగ్గరగానూ కాదు ఇటు దూరంగానూ కాకుండా మృగయూధ నిపీడితా మయూరనాదితా ప్రాంశవ, మృగముల చేత అంటే మృగముల యొక్క గుంపులు నివసించేటటువంటి ప్రదేశము. అలాగే మయూరములంటే నెమళ్ళు ఇవన్నీ కూడా తిరిగేటటువంటి ప్రదేశము, నెమళ్ళ యొక్క కూతల చేత ప్రతిధ్వనిస్తున్నటువంటి ప్రదేశము. అంతేకాదు ఇంకా ప్రాంశవ బహుకంధరా, ఎత్తైనటువంటివి అనేకమైనటువంటి గుహలు కలిగినటువంటి ప్రదేశములు. అంటే ఈ పర్వత ప్రాంతములలో జింకలు, లేళ్ళు మొదలైనవి, అలాగే నెమళ్ళు మొదలైనటువంటి అందమైనటువంటి పక్షులు కూడా నివసిస్తూ ఉంటాయి కదా. అటువంటి పక్షులకు, అటువంటి జింకలు, లేళ్ళు మొదలైన సాధు జంతువులకు నిలయమైనటువంటి, అలాగే అనేకమైనటువంటి గుహలు కలిగినటువంటి పర్వత ప్రాంతము ఇక్కడికి బాగా దూరంగానూ లేదు, పూర్తిగా దగ్గరగానూ లేదు. మనం వెళ్ళి రావడానికి యోగ్యంగా ఉన్నది, ప్రకృతి సౌందర్య శోభను ఆస్వాదించడానికి అనుకూలంగా ఉన్నది. పర్వతం ఉండటం వల్ల అనేకమైనటువంటి పుష్పములు, ఓషధి చెట్లు, ఫలములు ఇవన్నీ కూడా లభించడానికి కూడా అనుకూలంగా ఉన్నది. పుల్లై తరుభి ఆవృత, పుష్పించినటువంటి వృక్షముల చేత ఆవరించబడినటువంటి గిరయ రమ్యా గిరయ, అందమైనటువంటి ఆ పర్వతములు నాతి దూరే, అతి దూరంగానూ లేవు, నాతి అంటే నాతి సమీపే అటు దగ్గరగానూ లేవు, చక్కగా మనకు యోగ్యంగా ఉన్నాయి. నచాసన్నే, మిక్కిలి దగ్గరగాను మిక్కిలి దూరంగాను కాకుండా ఎంత దూరంలో అయితే ఉండాలో అంత దూరంలో ఆ పర్వతములన్నీ కూడా అందంగా కనిపిస్తూ ఉన్నాయి. జలములు లభిస్తున్నాయి, పుష్పములు, ఫలములు, కుశలు ఇవన్నీ కూడా నిత్యకర్మానుష్ఠానానికి కావలసినటువంటి ద్రవ్యములన్నీ కూడా లభిస్తున్నాయి. ప్రశాంతమైనటువంటి వాతావరణం కనిపిస్తున్నది. కావున ఇక్కడ మనం ఈ పంచవటిలో ఈ స్థలంలో పర్ణశాలను నిర్మించుకుందాం లక్ష్మణ అని చెప్పి లక్ష్మణునితోటి అన్నాడు. ఇంకా ఆ తర్వాత పర్ణశాలను నిర్మించడము, వారు అక్కడ ఉండటము, ఆ విశేషములన్నీ కూడా తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. పరవానస్మికాకుత్స్థ త్వయి వర్షశతం స్థితే స్వయంతు రుచిరే దేశే క్రియతామితి మాం వద. సుప్రీతస్తేన వాక్యేన లక్ష్మణస్య మహాత్మనః విమృశన్ రోచయామాస దేశం సర్వగుణాన్వితం. సతం రుచిరమాక్రమ్య దేశమాశ్రమకర్మణి హస్తౌ గృహీత్వా హస్తేన రామః సౌమిత్రిమబ్రవీత్. అయం దేశః సమశ్రీమాన్ పుష్పితైస్తరుభిర్వృతః ఇహాశ్రమపదం సౌమ్య యథావత్కర్తుమర్హసి. ఇయమాదిత్య సంకాశైః పద్మైశ్వరభిగంధిభిః అదూరే దృశ్యతే రమ్యా పద్మినీ పద్మశోభితా. యథాఖ్యాతమగస్త్యేన మునినా భావితాత్మనా ఇయం గోదావరీ రమ్యా పుష్పితైస్తరుభిర్వృతా. నాతి దూరే నచాసన్నే మృగయూధ నిపీడితాః మయూరనాదితా రమ్యాః ప్రాంశవో బహుకందరాః. దృశ్యంతే గిరయః సౌమ్య ఫుల్లైస్తరుభిరావృతాః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే అష్టశ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్
తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓ